మనం చాలాసార్లు ఫలానా పార్టీ విప్పు జారీ చేసిందని లేదా ఫలానా వ్యక్తి ప్రభుత్వ విప్ అని వింటూ ఉంటాం. విప్ అంటే ఏమిటి? ఆ పదం ఎలా వచ్చింది? విప్పుకుండే పనేంటి? విప్ని ఉల్లంఘిస్తే పడే శిక్ష ఏంటి? మరియు విప్పుకు హోదా ఏమిటి? ఒకసారి చూద్దాం. విప్ అనే పదం వేట సమయంలో వేటగాళ్లను గుంపు నుండి దూరంగా వెళ్లకుండా నియంత్రించే విప్పర్ ఇన్ అనే పదం నుండి వచ్చింది. అంటే ఒక గుంపును నియంత్రణలో ఉంచే వ్యక్తి అని అర్థం. విప్ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, ముఖ్యంగా అసెంబ్లీ లేదా పార్లమెంటులో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధికార పదవి. పార్టీ సభ్యులలో క్రమశిక్షణను పర్యవేక్షించడం మరియు పార్టీ విధానాలకు కట్టుబడి ఉండేలా చూడడం విప్ యొక్క ప్రధాన బాధ్యత. విప్ పార్టీ నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య వారధిగా పనిచేస్తారు. పార్టీ ఎజెండాను, వ్యూహాలను ఆ ఎమ్మెల్యేలకి తెలియజేస్తారు. ఇక్కడ ప్రభుత్వ విప్ అంటే అధికారంలో ఉన్న పార్టీ నియమించే పదవి. అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలలో ఒకరిని ప్రభుత్వ విప్గా నియమిస్తుంది. ప్రభుత్వ బిల్లుల ఆమోదం పొందడానికి ఓటింగ్లలో పార్టీ సభ్యులంతా తప్పనిసరిగా హాజరయ్యేలా మరియు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేసేలా చూడడం ప్రభుత్వ విప్ యొక్క ప్రధాన కర్తవ్యం. అయితే ఈ విప్కి కొన్ని సందర్భాల్లో చీఫ్ విప్లకు కేబినెట్ హోదా, విప్లకి సహాయ మంత్రి హోదా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే ప్రభుత్వ విప్లాగే ప్రతిపక్షాలు కూడా విప్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తమ పార్టీ ఎమ్మెల్యేల క్రమశిక్షణ కోసం ప్రతిపక్ష విప్లను నియమించుకుంటాయి. విప్ అనే పదాన్ని ఇంకో రకంగా కూడా వాడడం జరుగుతుంది. అది ఎలా అంటే, ఒక బిల్లు లేదా తీర్మానంపై ఓటింగ్ సమయంలో పార్టీ సభ్యులు ఎలా ఓటు వేయాలి అనే నియమాన్ని, ఒక విషయాన్ని ఒక ఆదేశం రూపంలో జారీ చేస్తారు. ఆ ఆదేశాన్ని కూడా విప్ అనే అంటారు. ఒకవేళ విప్ జారీ చేసిన ఆదేశాన్ని ధిక్కరిస్తే ఆ ఎమ్మెల్యేపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ లేదా అనర్హత వేటు వేయడం కానీ జరుగుతుంటుంది. ఫైనల్గా చెప్పాలంటే, విప్ అంటే ఒక రాజకీయ పార్టీ తరపున అసెంబ్లీలో క్రమశిక్షణను, పార్టీ ఆదేశాలను పర్యవేక్షించే వ్యక్తి లేదా వారిచ్చే ఓటింగ్ ఆదేశం.